హాయ్, నేను మీ డాక్టర్ ప్రతిమ, క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కోమలి ఫర్టిలిటీ సెంటర్, ఒంగోలు. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సెమెన్ కలెక్షన్. సెమెన్ కలెక్షన్ అనేది సెమెన్ అనాలిసిస్ అనేది మేల్ ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ లో దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ టు ఎవాల్యుయేట్ ఏ ఇన్ఫర్టైల్ మేల్. సో ఎలా కలెక్ట్ చేస్తారు అంటే, పేషెంట్ ని ఆఫ్టర్ 3 to 4 days ఆఫ్ అబ్స్టినెన్స్, అంటే భార్యాభర్త కలవకుండా సెక్స్ లో పాల్గొనకుండా మనకు సెమెన్ కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా కలెక్ట్ చేస్తామంటే, ఫస్ట్ బై ద ప్రాసెస్ ఆఫ్ మాస్టర్బేషన్. సో పేషెంట్కి ఒక ప్రైవసీగా విత్ ఎయిర్ కండిషనర్స్ రూమ్ ఇచ్చి, సో మాస్టర్బేషన్ ద్వారా సెమెన్ కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మ్యాక్సిమం ఈ ప్రొసీజర్ ద్వారా 70 to 75% ఆఫ్ ద మేల్ పార్ట్నర్ సెమెన్ అనేది మనకు ఇవ్వగలుగుతారు. దాన్ని మనం అనాలిసిస్కి పంపిస్తాం. సో కొంతమంది వాళ్ళకి ఒక సిచ్యుయేషనల్ ఎరెక్షన్ డిస్ఫంక్షన్ అంటారు. సో అలాంటి వాళ్ళు కలెక్ట్ చేయలేరు. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే, వైఫ్ యొక్క హెల్ప్ తీసుకొని కాయిటస్ ఇంటరప్టస్ ఇంటర్కోర్స్లో పాల్గొన్నప్పుడు ఎజాకులేట్ చేయకుండా ఆ వీర్యాన్ని మనకు కంటైనర్ ఇచ్చి అనాలిసిస్ కోసం తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో 5 to 10% ఆఫ్ ద కపుల్స్ ఈ మెథడ్ ద్వారా మనకు సెమెన్ కలెక్ట్ అనేది చేయగలరు. సో ఇలా కూడా కలెక్ట్ చేయని వాళ్ళకి అందరూ వినే ఉంటారు, వయాగ్రా సిల్డినాఫిల్ సెట్రేట్ అంటాము, అదైనా లేదు టెడలాఫిల్ అని విచ్ ఆర్ ద సేఫెస్ట్ మెడికేషన్స్ ఇస్తాము. అవేంటంటే కొంచెం ఆ హార్మోన్స్ని అడ్జస్ట్ చేసి ఎరెక్షన్ని పెంచుతాయి. సో ఇలా ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ రిమైనింగ్ 5 to 10% ఆఫ్ ద కపుల్స్ కూడా మేల్స్ కూడా మనకు సెమెన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా కూడా ఇవ్వని పక్షంలో మనకు పెనైల్ వైబ్రేటర్స్ అంటాం. పెనిస్ ని ఒక చిన్న మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ ద్వారా పెనిస్ ని వైబ్రేట్ చేస్తారు. వైబ్రేషన్ అంటే స్టిమ్యులేట్ చేయడం వల్ల ఆ సెమెన్ అనేది ఎజాకులేట్ అవుతుంది. ఆ ఎజాకులేటెడ్ శాంపుల్ ని మనం కంటైనర్ లో తీసుకొని అనాలిసిస్ కి పంపించడం అనేది జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఈ మెథడ్స్ ద్వారా 85 to 92% ఆఫ్ ద కపుల్స్ నుంచి మనం సెమెన్ కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా కూడా చేయని వాళ్ళకి, అవ్వలేని వాళ్ళకి మనం ఏం చేస్తామంటే, హోమ్ కలెక్షన్ శాంపుల్ని డాక్యుమెంట్ చేసుకొని హోమ్ నుంచి శాంపుల్ని అంటే సిచ్యుయేషనల్ అని చెప్పాను కదా ఆల్రెడీ. సో హోమ్ నుంచి శాంపుల్ కలెక్ట్ చేసుకొని వస్తే అది విత్ ఇన్ 15 to 20 minutes లోపల మనకు శాంపుల్ అనేది బాడీ టెంపరేచర్లో ఉండి మన ల్యాబ్కి రీచ్ అవ్వాలి. సో అలా మిగిలిన ఒక 4 to 5% ఆఫ్ ద కపుల్స్ కూడా దీని ద్వారా మనకు సెమెన్ కలెక్షన్ చేసి అనాలిసిస్కి ఇవ్వగలుగుతారు. సో ఇలా ఇంకా దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ 4 to 5% ఆఫ్ ద కపుల్ ఉన్నారు. వాళ్ళు కలెక్ట్ చేయరు. వాళ్ళకి ఇంకా ఫైనల్గా ఆ మేల్స్కి ఆ ఫైనల్ ట్రీట్మెంట్ ఏంటంటే టీసా అంటాం, టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ అని, ఆర్ టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ అని. ఈ మెథడ్స్ ద్వారా మనం స్పర్మ్స్ అనేది ప్రొక్యూర్ చేసుకొని అనాలిసిస్ చేసి సో ఈ శాంపుల్ని మనము ఫ్రీజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. దాన్ని మనం కపుల్ డిపెండ్స్ ఆన్ కపుల్ పారామీటర్స్ని బట్టి ఐయుఐకి వెళ్తారా, ఐవీఎఫ్కి వెళ్తారా అనేది ట్రీట్మెంట్ డిసైడ్ చేసి ఆ శాంపుల్ని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.